ప్రభు సన్నిధానములో మనము చేరగలుగుటకు దేవుడిచ్చిన ఈ గొప్ప ఆధిక్యతను బట్టి ఎంతగానో దేవుని స్తుతించవలసిన వారమై ఉంటున్నాము. ఈ ఉదయకాల పరిచర్య కొరకై ప్రభు సహాయం కొరకు మనము ప్రార్థనను కలిగి ఉంటాము. దయచేసి మాతో పాటు కూడా మీరు ప్రార్థనలో ఏకీభవించవలసినదిగా ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాను. ప్రార్థన. మహిమ కలిగిన మా యేసు ప్రభువా, పరిశుద్ధుడు అయినట్టు మా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో సజీవుడు అయిన నిన్ను ఆరాధించుట కొరకు సర్వశక్తి కలిగిన దేవుడు అయిన నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట కొరకు అయోగ్యులమైన మమ్ములను ఈ ఉదయకాల సమయంలో సజీవుల సంఖ్యలో చేర్చి నిన్ను ఆరాధించే జాబితాలోకి తీసుకొని వచ్చి నీ సన్నిధానంలో మమ్మలను మోకరింప చేస్తూ వచ్చినందుకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను. ఈ సమయాన్ని ప్రభువా దీవించుము, ఆశీర్వదించుము. అనేకులకి క్షేమం కలుగునట్లు, అనేకులకి మేలు కలుగునట్లు, అనేకులకి గొప్ప ధైర్యం కలుగునట్లు సహాయం చేయము. నీ బిడ్డలతో మీరు మాట్లాడండి. నీ స్వరము ప్రభువా వినగలుగునట్లు తెరవబడిన ఆకాశ అనుభవాన్ని మాకు అనుగ్రహిస్తూ రమ్మని ప్రార్థిస్తుంటున్నాను. మా మధ్యలో మీరు వసించండి, మాతో మీరుండండి ప్రభువా. మా మధ్యలో సింహాసనాసీనుడుగా వసిస్తూ రమ్మని ప్రార్థిస్తుంటున్నాను. సకల మహిమ మీకు చెల్లిస్తుంటున్నాను ప్రభువా. అనేకులు ఈ పరిచర్య ద్వారా మేలు పొందినట్లు సహాయం చేయము. సర్వశక్తి కలిగిన సజీవమైన దేవుడు అయిన నీవు సంపూర్ణంగా మహిమనొందినట్లు కృప పాలించమని ప్రభువైన యేసు క్రీస్తు వారి ఉన్నతమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన వారలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చిన వాగ్దానాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటాము. కీర్తనల గ్రంథము 138వ అధ్యాయము 5వ వచనం. కీర్తనలు 138వ అధ్యాయము 5వ వచనం. యెహోవా మహాప్రభావము గలవాడని వారు యెహోవా మార్గములను గూర్చి గానము చేసెదరు. ఇక్కడ మనం చూసినట్లయితే యెహోవా మహాప్రభావము గలవాడని, మనము నమ్మిన దేవుడు, మనము విశ్వసించిన దేవుడు, మనము కలిగి ఉన్న దేవుడు మహాప్రభావం కలవాడని మనము పూర్తిగా ఎరగాలి. ఈ ఉదయకాల సమయంలో నిన్ను పిలిచిన దేవుడు, నిన్ను రక్షించిన దేవుడు, నిన్ను విమోచించిన దేవుడు ప్రభావము కలవాడు అని నువ్వు గుర్తించాలి. ఎంత ప్రభావము కలవాడంటే మహాప్రభావము కలవాడు అని రాయబడుతూ వచ్చింది. అంటే ఒక మాటతో దీన్ని వివరించాలంటే, నువ్వు కలిగి ఉన్న దుఃఖము నుండి, నువ్వు కలిగి ఉన్న బాధ నుండి, నువ్వు కలిగి ఉన్న కష్టముల నుండి, నువ్వు కలిగి ఉన్న వ్యాధి బాధల నుండి, నువ్వు కలిగి ఉన్న ఇబ్బందుల నుండి సంపూర్ణంగా విడిపించుటకు ఆయన శక్తివంతుడు అని అర్థము. దానినే మహాప్రభావం అంటే ఆయన అధిక శక్తివంతుడు, అధిక బలవంతుడు, అధిక ఘనత కలిగిన వాడు, ఆయన పరాక్రమం కలిగిన బలాఢ్యుడు అని మనం అర్థం చేసుకోవచ్చు. కనుక ఈ ఉదయకాల సమయంలో యెహోవా మహాప్రభావము గలవాడని నువ్వు నేను గుర్తించాలి. నువ్వు నేను సంపూర్ణంగా ఎరగాలి. ఎప్పుడైతే ఆ సత్యాన్ని నువ్వు తెలుసుకుంటావో, నీకున్న ఎలాంటి పరిస్థితి అయినా మరి అది నిన్ను ఏమీ చేయలేదు. నువ్వు కలిగి ఉన్న పరిస్థితులు ఎలాంటివైనప్పటికీ వాటిని ఈజీగా నువ్వు జయించగలుగుతావు.
వాటిని నువ్వు ఎదుర్కోగలుగుతావు, వాటిని నువ్వు దాటగలుగుతావు. కనుక ఈ ఉదయకాలము నువ్వు నమ్మిన దేవుడు, నువ్వు విశ్వసించిన దేవుడు, నిన్ను పిలిచిన దేవుడు, నిన్ను రక్షించిన దేవుడు, నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు మహాప్రభావము గలవాడని నువ్వు ఎరగాలి. ఎప్పుడైతే ఈ విషయాన్ని ఎరుగుతావో అప్పుడు తదుపరి జరిగే విషయం ఏమిటంటే అక్కడ రాయబడిన మాట, వారు యెహోవా మార్గములను గూర్చి గానము చేసెదరు. ఎప్పుడైతే నువ్వు ఈ సత్యాన్ని ఎరుగుతావో దేవుని మార్గమును గూర్చి నువ్వు గానము చేసేవాడుగా ఉంటావు. అంటే దేవుడు నిన్ను నడిపించే విధానాన్ని బట్టి, దేవుడు నిన్ను తీసుకువెళుతున్న ఆ యొక్క పరిస్థితులను బట్టి, దేవుడు నీకు చూపిస్తున్న తన యొక్క దైవ చిత్తాన్ని బట్టి, వీటన్నిటిని బట్టి నువ్వు గానము చేయగలుగుతావు, దేవుని స్తుతించగలుగుతావు, దేవుని మహిమపరచగలుగుతావు. లేకుంటే నీ దేవుడు మహాప్రభావము గలవాడన్న విషయాన్ని నువ్వు ఎరగకపోతే దేవుడు నిన్ను తీసుకువెళుతున్న మార్గాలన్నీ నీకెంతగానో కలవరముగా కనిపించవచ్చు. బహుశా ఏంటి దేవుడు ఇలా నడిపిస్తున్నాడు, దేవుడు ఇలాగ ఎందుకు తీసుకువెళుతున్నాడు, దేవుడు ఈ మార్గాన ఎందుకు నడిపిస్తున్నాడని నీలో కలవరం పుడుతుంది. ఎందుకంటే నిన్ను నడిపిస్తున్న దేవుడు యెహోవా మహాప్రభావము గలవాడు అని నువ్వు ఎరగకపోతే నీకు అన్ని కలవరంగా కనపడతాయి. ఆయన బలవంతుడు, ఆయన శక్తివంతుడు, ఆయన ప్రభావం గలవాడని ఎరిగితే దేవుడు నిన్ను తీసుకువెళుతున్న ప్రతి మార్గంలో కూడా దేవుని నువ్వు స్తుతించగలుగుతావు. ఆ మార్గంలో అనేకమైన సత్యాలు దేవుడు నీకు నేర్పుతాడు, ఆత్మీయమైన విషయాలు నీకు బోధిస్తాడు, ఆత్మీయమైన సంగతులు నీకు బయలుపరుస్తాడు. ఎప్పుడైతే దేవుని యొక్క మార్గములలోనూ దైవ చిత్తముగా నడవగలుగుతావో, ఎప్పుడైతే దేవుడు మహాప్రభావము గలవాడని నువ్వు గుర్తిస్తావో, ఆ మార్గములలో నువ్వు నేర్చుకున్న సత్యాలు, ఆ విషయాలు అనేకులకు నువ్వు బోధించగలుగుతావు, అనేకులకి నువ్వు సాక్ష్యం ఇవ్వగలుగుతావు, అనేకుల ఎదుట నువ్వు దేవుని స్తుతించగలుగుతావు. కనుక ప్రియ సహోదరుడా, మన పితరులైన ఇశ్రాయేలీలు అరణ్య మార్గములో దేవుడు వారిని తీసుకుపోతున్న మార్గములు అవి ఎంతో ప్రియమైనవి, ఎంతో విలువైనవి, ఎంతో అనుభవంతో కూడినవి, అవెంతో శ్రేయస్కరములు అని వారు గుర్తించలేకపోయినారు. అందువలనే కలవరపడుతూ వచ్చినారు, భయపడుతూ వచ్చినారు, సంకుతూ వచ్చినారు, గొనుగుతూ వచ్చినారు, దుఃఖిస్తూ వచ్చినారు. వాటిని బట్టి ప్రభు ఎంతో బాధపడ్డాడు. కానీ ఆ మార్గములలో దేవుడు చూపిస్తూ వచ్చిన అద్భుతాలను చూసి మరలా దేవుని వారు ఆరాధించినారు. కనుక నీ దేవుడు మహాప్రభావము గలవాడని గుర్తించు. ఆయన నిన్ను తీసుకువెళుతున్న మార్గములు దైవ చిత్తములని గుర్తించు. వాటిని బట్టి ప్రభుని ఆరాధించు. చింతపడవద్దు, బాధపడవద్దు, దుఃఖపడవద్దు, కృంగిపోవద్దు, నలిగిపోవద్దు. ప్రభుని ఆరాధించటము మనం కలిగి ఉండాలి. అప్పుడు ఆ మార్గములు ఎంత ప్రియమైనవి అంటే దేవుడు నీకు చూపిస్తాడు. వాటన్నిటిని బట్టి నువ్వు సాక్ష్యం ఇవ్వగలుగుతావు. కనుక ఈ ఉదయకాలము దేవుడు తన యొక్క పరిశుద్ధమైన జీవవాక్యము ద్వారా నిన్ను బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రియమైన మా పరలోకపు తండ్రి, ఈ దినమంతయు నీ ప్రజలమైన మమ్మను ప్రభా నీ మార్గములలో నడిపించండి, నీ చిత్తములో నడిపించండి, నీ ఉద్దేశంలో నడిపించండి. ఇశ్రాయేలీలను 40 సంవత్సరములు అరణ్యములో నడిపించిన దేవుడివి, వారిని అద్భుతంగా కాపాడిన దేవుడివి, వారితో మీరు ఉన్న దేవుడివి. అందుని బట్టి మీకు స్తోత్రం. ఆ మార్గములలో వారు పొందిన అద్భుతములు, ఆశ్చర్య కార్యములు ఎంతో గొప్పవి. కనుక నేటి దినాల్లో నీ బిడ్డలమైన మమ్మను కూడా
మీ మార్గంలో నడిపించండి. మీ ఆశ్చర్య కార్యం, అద్భుతములు, గొప్ప కార్యములు, విజయములు మేము చూడగలిగినట్లు సహాయం చేయండి ప్రభా. ఎక్కడ మేము చింతపడక, కృంగిపోక, నలిగిపోక ప్రభా, మేము ఎక్కడ జారిపోక నిన్ను బట్టి మేము ధైర్యం తెచ్చుకున్నట్టుకు సహాయం చేయండి. యెహోవా మహాప్రభావము గలవాడని మేము నీ మార్గముల గురించి స్తుతించినట్లు చేయమని యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మా ప్రియమైన వారులారా, మీరు ఇటు ఆత్మీయమైన సహవాసాన్ని కలిగి ఉండాలంటే మా యొక్క అడ్రస్సు హైదరాబాదు పట్టణంలో హైటెక్ సిటీ ప్రాంతంలో సైబర్ టవర్ సమీపంలో 100 ఫీట్స్ రోడ్లో శ్రావణి హాస్పిటల్ ఉంటుంది. దాని బ్యాక్ సైడ్ ఎబ్రోన్ ప్రార్థనా మందిరం సహవాసాన్ని కలిగి ఉంటున్నాం. అనేకులను దేవుడు తీసుకుని వస్తున్నాడు. అనేకమైన ఆత్మీయమైన సత్యాలు మరి దేవుడు బోధిస్తున్నాడు. మీరు కూడా మాతో సహవాసం కలిగి ఉండాలంటే ప్రేమపూర్వకంగా మేము మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాం. మా యొక్క ఫోన్ నంబర్ 9491450501. దేవుడు మిమ్మలను దీవించునుగాక.